నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైందా? అకుంఠిత దీక్షతో యువనేత లోకేష్ పూర్తి చేసిన పాదయాత్రకు ప్రపంచమే మద్దతు తెలిపిందా? ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన నారా లోకేష్ అనుకున్నది సాధించారా? ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన నాయకుడు లోకేష్. ప్రత్యర్థుల ఎగతాళి మాటల నుండి పుట్టిన విస్ఫోటనం నారా లోకేష్. పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్ధత గల కార్యదక్షుడు లోకేష్. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అవకతవకలను ఎండగడుతూ కక్షపూరిత రాజకీయాలతో నలిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇస్తూ మూర్ఖ బుద్ధితో ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలతో విసిగిపోయిన ప్రజలకు అండగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. సోమవారం విశాఖలోని శివాజీనగర్లో యువగళం యాత్ర పరిసమాప్తమైంది. సాయంత్రం 5 గంటలకు శివాజీనగర్లో శిలాఫలకం ఆవిష్కరించి పాదయాత్ర ముగించారు. పాదయాత్ర ముగింపు సభతో వైసీపీ శిబిరంలో ప్రకంపనలు పుడుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను అంగరంగ వైభవంగా జరపడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్తో ఇప్పుడు లోకేష్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగించారు. కాగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ఏడాది జనవరి 27న శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు, 232 మండలాలు, 2028 గ్రామాల మీదుగా 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 70 బహిరంగ సభల్లో లోకేష్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామాన్ని ఇచ్చి మళ్లీ పునఃప్రారంభించి ముగించారు. లోకేష్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. లోకేష్ యాత్రతో ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రత్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల నుండి పాదయాత్రకు లభించిన భారీ స్పందనే ఈ యాత్రను ఇక్కడి వరకు నడిపించింది. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకున్నారు లోకేష్. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండడం, దుమ్ము ధూళిలో నడవడం, రోజు 1000 నుంచి 1500 మంది పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేష్ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయని చెప్పొచ్చు. లోకేష్ పాదయాత్రలో కాళ్ల బొబ్బల కథలు లేవు. వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్మెంట్ల ప్రచారం లేదు. కాళ్లకు బొబ్బలని, చేతులకు గాయాలని డ్రామాలు, సెంటిమెంటు రగిల్చేందుకు ప్రయత్నాలు లేవు. కావాలని ప్రత్యర్థులను తూలనాడి అల్లర్లు చేయడం అసలే లేదు. పెయిడ్ ఆర్టిస్టులతో సెంటిమెంటు పండించేందుకు నాటకాలు లేవు.
పాదయాత్రకు వెళ్లిన చోట పేదవాళ్లు పెట్టే బుక్కెడు బువ్వను కడుపులోకి పోకుండా పెదవులను తాకించి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు. కేవలం ప్రజల సమస్యలే ధ్యేయంగా పదునైన మాటలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు లోకేష్. లోకేషా పాదయాత్రనా అని ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే శభాష్ లోకేష్ అనిపించుకున్నారు. పగలు పాదయాత్ర, సాయంత్రం సభ, విరామ సమయంలో నేతలు కార్యకర్తలతో మాటామంతి, ఇలా పాదయాత్రలకు కొత్త నిర్వచనం చెప్పారు లోకేష్. తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు. మొత్తంగా పాదయాత్రకు ముందు లోకేష్ వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. మాట తీరు మారింది, నడవడిక మారింది, నేతలను ఆప్యాయంగా పిలవడం తెలిసింది, ప్రజలకు అండగా ఉండడం తెలుసుకున్నారు. లోకేష్ ఒక పరిపూర్ణ నేతగా తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఈ పాదయాత్ర ఎంతగానో దోహదపడింది. పరిణితి చెందిన, విలువలు తెలిసిన నాయకుడిగా పరిశీలకుల మన్ననలు అందుకుంటున్నారు లోకేష్. ఏది ఏమైనప్పటికీ యువగలం పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ను అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని విమర్శకులకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. తండ్రి బాటలోని ఆయన కుమారుడు లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలో దూసుకుపోయారు. రాష్ట్రంలో 4.5 జగన్ పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమే కాక ప్రతి బహిరంగ సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తనని ఇన్నాళ్లు విమర్శించిన వారి చేతే శభాష్ అనిపించుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున టీడీపీ, జనసేన కలిసికట్టుగా వైసీపీపై పోరాడనున్నాయి. పవన్, లోకేష్ జోడెడ్లలా కూటమిని నడిపించబోతున్నారు. మొత్తంగా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణకు తోడు జనసేనాని, టీడీపీ నేతల ఉమ్మడి సభలు కూడా ఆరంభం కానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం అన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. అసలు జనం సంగతి పక్కన పెడితే జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వైసీపీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారని సొంత పార్టీ నేతలు సైతం పరిస్థితులను అర్థం చేసుకుని తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందన్న సర్వేలతో వైసీపీ పెద్దలలో గాభరా మొదలైంది. ఇలాంటి సమయంలో జనసేన, టీడీపీ ఉమ్మడి పోరాటం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి గుక్క తిప్పుకోనియకుండా చేయడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార పార్టీపై ప్రజలలో పెద్ద ఎత్తున ఉన్న ఆగ్రహం, అసంతృప్తిని ఇక రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలుచుకోవడంతో పాటు జగన్ సర్కార్ పాలనను ఎండగట్టడమే పనిగా వ్యూహాలతో ఇప్పుడు ప్రతిపక్షాలు జనంలోకి రానున్నాయి. చూడాలి మరి ఎన్నికల బరిలో జనసేన, టీడీపీ కూటమిని వైసీపీ సర్కార్ ఏ మేరకు ఎదుర్కోగలదో. పులి కడుపున పులే పుడుతుందన్న సామెతను లోకేష్ నిజం చేశారంటూ తెలుగుదేశంలో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. లోకేష్ రాటుదేలిన వైనం రాజకీయ విమర్శకులతో కూడా ప్రశంసలు కురిపిస్తోంది. మరి ఇదే ఉప్పుతో జనసేనాని పవన్తో కలిసి జగన్ కోటను బద్దలగొడతారా? విపక్ష కూటమిని ఎదుర్కొనేందుకు జగన్ ఏం చేయనున్నారు? ఈ విషయాలన్నీ కాలమే తేల్చాలి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.